నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుడు, ఈ సమయంలో నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఎలాగనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. చాలు. దయచేసి సమయంలో దేవుడైన యెహోవా ప్రవక్త అయిన మోషేకు ఇలాగున తెలియచేస్తా ఉంటున్నాడు. ఎవరి నిమిత్తము అంటే ఇశ్రాయేలీయుల నిమిత్తము ఈ విధముగా తెలియచేస్తా ఉంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా వారిని విడుదల చేశాడు. అయితే ఇక్కడ అంటా ఉన్నాడు, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఎలాగనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను అని అంటా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేతోనూ తరువాత ఇశ్రాయేలీయులతోనూ దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా మోషేతోనూ ఇశ్రాయేలీయులతోనూ ఒక నిబంధన చేసి ఉన్నాడు. అయితే ఏమని నిబంధన చేశాడో 28వ వచనములో మనం చూస్తే, అతడు 40 రేయంబవులు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. దేవుని బిడ్డలారా గమనించాలి, ఇశ్రాయేలీయుల కొరకు మోషేను ఏ విధముగా వాడుకుంటున్నాడో ఒక్కసారి మనం చూడాలి. మోషే ఇశ్రాయేలీయులకును తరువాత దేవునికిని మధ్యవర్తిగా ఉన్నాడు. ఇటు ఇశ్రాయేలీయులకును అటు దేవునికిని మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే కారణమేమిటంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయటానికి మోషే అక్కడ రేయంబవులు కూడా 40 దినములు 40 రాత్రులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అతడు భోజనం చేసినట్టు కానీ నీళ్లు త్రాగినట్టు కానీ కూడా లేదు. అయితే ఇశ్రాయేలు ప్రజల కోసము మోషే దేవుడైన యెహోవా 10 ఆజ్ఞలు రాస్తాడు అని ఆ రాతి పలకల మీద వ్రాయబడిన 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయులకు బోధించాలి అని మోషే ఒక గొప్ప
దైవ చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ విధముగానే యేసుక్రీస్తు కూడా ఇటు దేవునికిని నరులకును మధ్యవర్తిగా ఉండి క్రీస్తు యేసు అనేటి నరుడుగా ఉంటూ ఆయన దేవుని యొక్క నిబంధనలను, వాగ్దానములను, తరువాత దేవుని వాక్యములో ఉన్న సర్వసత్యాన్ని బోధించటానికి యేసుక్రీస్తు కూడా మనకు మధ్యవర్తిగా ఉన్నాడు అని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. అయితే ఈ సమయంలో ఇంకొక మాట చదివితే నిర్గమకాండములో 24వ అధ్యాయములో 18వ వచనములో కూడా ఇట్లా రాయబడి ఉన్నది. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి ఆ కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయంబవళ్ళు 40 దినములు 40 రాత్రులు అక్కడ ఉన్నాడు. అయితే మోషేకు దేవుడు ఒక పని ఇచ్చినాడు. ఆ పని ఇశ్రాయేలీల కొరకు మోషే చాలా బాధ్యత కలిగి కొండ మీద 40 రాత్రులు 40 పౌళ్ళు అక్కడ ఉన్నాడు. భోజనం చేయకుండా, నీళ్లు త్రాగకుండా అక్కడ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే దేవుడైన యెహోవా ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో ఆ మేఘములో ఆయన ప్రత్యక్షమైనప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు, సోమర్తనముగా ఉండకూడదు. కనుక దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన చేయాల్సిన బాధ్యత మోషేకు ఉంది. కనుక మోషే ఆ కొండ మీద ఉండిపోయాడు. అయితే యేసుక్రీస్తు కూడా కొండ మీద ఆయన ప్రార్థన చేశాడు. జరగబోయే విషయాలన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేశాడు. ఆయన గెస్తేమనబడిన తోటలో కూడా ప్రార్థన చేశాడు. ఆయన ఎవరి కొరకు అని అంటే మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు అంత సంసిద్ధత కలిగి ఉన్నాడు. అయితే మోషే ఇశ్రాయేలీయుల కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఇటు దేవునికిని నరులకును మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. అందుకే ఆయన క్రీస్తు యేసు అనే నరుడు అని దేవుని వాక్యములో మనం చూస్తాము. అయితే ఈయన ఏ విధముగా ఏమి తినకుండా త్రాగకుండా ఎలా ఉన్నాడో యేసుక్రీస్తు కూడా 40 దినములు 40 రాత్రులు ఏమీ కూడా తినకుండా ఆయన ఆత్మచేత అరణ్యములోకి కొనుక్కోబడి ఆయన ఆత్మచేత అక్కడ ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ఆయనను బహుగా శోధించినట్టుగా మనం చూస్తాము. అక్కడ యేసుక్రీస్తు ఉండిపోయాడు. అయితే ఏమి తినకుండా ఏమి త్రాగకుండా యేసు ప్రభు కూడా మన కొరకు అలా ఉన్నాడు. మోషే కూడా ఇశ్రాయేలీయుల కొరకు ఏమి తినకుండా త్రాగకుండా అక్కడ ఉండిపోయాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలారా, ఒక భారమైన పని, భారమైన దైవ చిత్తాన్ని ఎంతగానో నెరవేర్చవలసిన అవసరం ఉన్నప్పుడు మోషే ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఇశ్రాయేలీయుల యొక్క ఎడల, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఎడల గొప్ప భారము కలిగి ఆయన కూడా 40 దినములు 40 రాత్రులు ఏమి కూడా తినకుండా త్రాగకుండా ఆయన ఉపవాసములో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇటు మోషే కూడా ఇశ్రాయేలీయుల కొరకు ఏమి తినకుండా త్రాగకుండా ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాము. అయితే దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మనం చదువుకుందాము. చూడండి, ద్వితీయోపదేశ కాండములో
ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 9వ వచనములో ఈ రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయము 9వ వచనము. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండకెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పౌళ్ళు 40 రాత్రులు ఉంటిని అని చెప్పబడి ఉన్నది. దేవునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మోసేతోనూ ఇశ్రాయేలుతోనూ ఎలా నిబంధన చేశాడో ఆ విధముగానే దేవుడు మనతో కూడా నిబంధన చేశాడు. తన ఏకైక కుమారుని మన కొరకు పంపుతాను అని, ఆయన మనకు మధ్యవర్తిగా వస్తాడు, ఆయన మన భారమును భరిస్తాడు, ఆయన మన పాప భారమును మోసుకొని పోతాడు, ఆయన ఆ కలువరి కొండ ఎక్కి ఆ కలువరి కొండ మీద వేలాడవేయబడతాడు. ఆయన 2 చేతుల్లో 2 కాళ్ళలో మేకులు కొట్టబడతాయి అని మనము చూస్తూ ఉంటున్నాం. మోసే ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. యేసు క్రీస్తు కూడా సర్వ జనాంగము నిమిత్తము, సర్వ ప్రజల నిమిత్తము అంత బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకోసము యేసు క్రీస్తు కూడా కొండ మీదనే, ఆ గొల్గోతా కొండ మీదనే సిలువ వేయబడి ఉన్నాడు. అక్కడ సిలువ వేయబడినది కాకుండా సిలువలో 7 మాటలు పలికాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున ఆయన సంపూర్ణుడుగా మరణాన్ని పాతిపెట్టి ఆయన సజీవుడుగా లేచి వచ్చాడు. అంటే దేవుడు చాలా గొప్ప బలవంతుడు. ఆయనను మరణము బంధించుట అసాధ్యము అని దేవుని వాక్యములో మనం చూస్తాం. గనుక దేవుని బిడ్డలారా మరొక మాట చదువుకుని మనం ఆరాధనలోకి వెళదాము. రాజులకు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. రాజులకు రాసిన గ్రంథము మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బల్ల చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేసెను. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వేమి చేయుచున్నావని అతన్ని పిలిచెను. అతడు ఇశ్రాయేలీయుల వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక
నేను ఒక ధనం మాత్రమే ఆ, మిగిలి ఉండగా ఆ. వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూస్తున్నారని మనవి చేశాను. చాలే. ఏలియా కూడా మరణాపేక్ష కలిగి ఒక గుహలో దాచుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారంగా మోసేకైతేనేమి, తరువాత రెండవదిగా యేసుక్రీస్తుకైతేనేమి, ఏలియాకైతేనేమి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు ఎదురు తిరిగినట్టు, వాళ్ళు మళ్ళీ యెహోవా యొక్క బలిపీఠములను పడగొట్టినట్టు, వాళ్ళు చేసిన వ్యతిరేకమును బట్టి ప్రవక్తలను ఖడ్గములతో చంపడము జరిగినందుకు నన్ను కూడా ఏమో చేస్తారేమో అని చెప్పి ఒక గుహలో దాచుకొని నేను కూడా మరి ఆ విధముగా హతమైదునేమో అని చెప్పి నేనొక్కరినే మిగిలి ఉన్నానని చెప్పి అంటా ఉన్నాడు. అయితే దేవుడు ఏ పని అయితే చెప్తాడో ఆ పని ప్రకారము ప్రతి ఒక్క ప్రవక్త చేయాలి, భయపడవలసిన అవసరం లేదు అని ఏలియాతో మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, మోసే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయటం జరిగినది. అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఎంత త్యాగమైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినప్పటికైనా ఆ మరణావస్థను ఆయన జయించి మనలను పరిశుద్ధులనుగా తీర్చినట్టుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ కాస్త ఏలియా ప్రవక్త భయపడినట్టుగా మనం చూస్తాము. కానీ ప్రవక్తలు అనగా వల్లించే వాళ్ళు ప్రవచనాలు చెప్పేటి వాళ్ళు కనుక ఇలా భయాందోళనతో ఉండాల్సిన అవసరం లేదు అని దేవుడు మళ్ళీ ఆయనని హెచ్చరించాడు. ఏది ఎలా ఉంటున్నప్పటికైనా యేసుక్రీస్తు ప్రభు మన విషయంలో ఈ విధంగా చేయటం జరిగినది. ఒక మాట మనము చదువుకొని ఇలాగున మత్తయి లూకాసు వార్తలో, లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం మాత్రం చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నువ్వు దేవుని కుమారుడవు కదా, ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని జీవించడు గాని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. తరువాత అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఆ రాజ్య మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వారికి ఇత్తునని.
చాలే. ఈ విధముగా యేసుక్రీస్తు 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అపవాది అనేక విధాలుగా శోధించినప్పటికీ కూడా ఆయన అపవాది పెట్టే సర్వసిక్కులకు భయపడలేదు. ఏలియలాగా దాచుకొనలేదు. ఆయన ఇలా అంటా ఉన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని అపవాదికి వాక్యం చెప్పాడు. అపవాది చెప్పినట్టుగా చేయలేదు, కానీ అపవాదిని ఓడించాడు, మరణమును ఓడించాడు, శాపమును ఓడించాడు, దోషమును ఓడించాడు, మనలను పవిత్రులనుగా చేశాడు. ఎలాగూ అని అంటే తన అమూల్యమైన రక్తము చేత మనలను కడిగి శుద్ధీకరించి నీతిమంతులు అని మనకు పేరు పెట్టాడు, పరిశుద్ధులు అని మనకు పేరు పెట్టాడు. రక్షణ పొందిన వారు, సమాధానపరచబడిన వారు, నా రాజ్యమునకు వారసులు అని దేవుడు మనకు గొప్ప బిరుదునిచ్చాడు. అయితే ఆ విధముగా దేవుని యొక్క శరీరములో రక్తములో పాలు పొందడానికి మనము ఎంత అధికారముతో ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందుతున్నామో, అదే విధముగా ఆయన రాజ్యములో కూడా ఇవే పాలు పంపులు మనకు ఉంటాయని ఈ దైవ గ్రంథం ద్వారా తెలుసుకొని మనము ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందుతున్నాం. దేవుడి వాక్యమును బట్టి మన జీవితాలను మరింత ఫలింపచేయును గాక. కళ్ళు మూసుకొని చెప్పబడిన మాటల ప్రకారంగా మనం ఆరాధనలో పాలు పొందుదాము. దేవుడు మోసేకు చెప్పినది మోసే చేశాడు. దేవుడు యేసుక్రీస్తుతో చెప్పినది యేసుక్రీస్తు మన కొరకు చేశాడు. ఏలియా ప్రవక్త భయపడినప్పటికీ కూడా ధైర్యపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎంత బాధ అయినా కూడా భరించి మనలను రక్షించి తన అమూల్యమైన రక్తంలో మనల్ని శుద్ధీకరించి నీతిమంతులను మనకు పేరు పెట్టాడు గనక నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క శరీరములో రక్తంలో మనం అందుకే పాలు పొందుతూ ఉన్నాము. మనము సజీవులము, ఆయన కూడా సజీవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సజీవులు సజీవులే కదా ఆయనను ఆరాధించేదని దైవ గ్రంథములో చెప్పబడిన విధముగా మనము నీతిమంతులము, సజీవులము, పరిశుద్ధులము. అందుకు ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలు పొందుతూ ఉంటున్నాము. అందరూ కళ్ళు మూసుకోండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రిని ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని ప్రభు చెప్పారు. దయచేసి మనం ఆరాధించుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, మహోన్నతుడమైన మా దేవుడానికి స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున నేను స్తుతిస్తున్నాం. చెప్పబడిన లేఖనముల ప్రకారంగా నాయన, మరి మోసే ఇశ్రాయేళ్ల విషయంలో ఎన్ని బాధలైనా కూడా భరించాడు. మధ్యవర్తిగా ఉండి ఆయన ఇశ్రాయేలీయులకును దేవునికి మధ్యవర్తిగా ఉండి బాధలు భరించాడు. ఎన్ని విధాలుగా ఆయనను శ్రమ పెట్టినప్పటికైనా వాటికి తాలుకున్నాడు. ఆ విధముగానే నరులకును దేవునికి మధ్యవర్తిగా వచ్చిన మా ప్రభువా, మా దేవ యేసుక్రీస్తు ప్రభువా, నీవు కూడా పలు బాధలు, పలు ఇబ్బందులను, శిలువ బాధను, శిలువ మరణమును మీరు జయించి మాకు మోక్షాన్ని ప్రసాదింపచేశావు. మరణమును పాతిపెట్టి మమ్మలను సజీవులుగా నీ కృపలో బ్రతికించుకొని నిన్ను ఆరాధించే ఈ గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నజరేయుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి ఆరాధిస్తున్న మా పరమ తండ్రి, ఆమెన్.